హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. మన అందరికీ కావాల్సిన విలువైన సమాచారాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికి నాకు కావాల్సింది ఒకటే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, మనందరం జులై సినిమా చూసే ఉంటాం. జులై సినిమాలో తనికెళ్ళ భరణి గారితో అల్లు అర్జున్ గారు, నాన్న నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వు, నైట్ కల్లా 10 లక్షలు చేసి చూపిస్తా అంటాడు. అప్పుడు తనికెళ్ళ భరణి గారు, 1 లక్ష రూపాయలు నా సంవత్సర జీతం, నువ్వు నైట్ కల్లా 10 లక్షలు తెస్తా అంటున్నావు, అది నా 10 సంవత్సరాల జీతం, అందుకే ఇలాంటి కష్టాలు వచ్చాయంటాడు. అలాంటి కథే ఇప్పుడు జరిగింది ఫ్రెండ్స్. ఆమె మిమ్మల్ని కోటీశ్వరులు చేసే స్టాక్స్ చెప్తానని వాళ్ళతో కొన్ని 100 కోట్లు ఆ స్టాక్స్ కొనేటట్లు చేసింది. కానీ తీరా చూస్తే అప్పుల పాలయ్యారు. అందుకే పెద్దలు అంటారు, తొందరగా వచ్చే డబ్బు కష్టాన్ని తీసుకొస్తుంది. అందుకే ఫ్రెండ్స్, మంచి చెబితే గడప దాటదు, అదే చెడు చెబితే ప్రపంచమే దాటుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్లకు వెళ్ళినట్లయితే అస్మితా పటేల్, యూట్యూబర్స్కి ఈమె తెలియని వారు ఉండరేమో. ఈమె తన సబ్స్క్రైబర్లనే తన కస్టమర్లుగా, విద్యార్థులుగా మార్చుకుంది. తన ప్రసంగాలతో వారిని ఊహాలోకంలో విహరింపజేసింది. వాళ్ళకి ఏ స్టాక్స్లో కొంటే డబ్బులు వస్తాయో వాళ్ళకి చెప్పేది, వాళ్ళతో ఆ స్టాక్స్ కొనిపించేది. అమ్మగారు చెప్పిన స్టాక్స్ కొనేవారు, అప్పులు పాలయ్యారు, నష్టాల పాలయ్యారు. కానీ ఆమె కోట్లను కూడబెట్టింది. అలాంటి అస్మితా పటేల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాసిన్ని మాటలు, మరి కాస్త క్రియేటివిటీ, వీటికి తోడుగా నమ్మినోళ్ళని ముంచే హుషారు లాంటి సుగుణాలు ఉంటే ఇంకేం. ఇలాంటివన్నీ పునికి పుచ్చుకున్న అస్మితా పటేల్పై తాజాగా సెబీ బ్యాన్ శాఖించింది. ఇంతగా ఆమె చేసిన తప్పేంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ 6 సంస్థలను నిషేధించింది. రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇచ్చి కోర్సులు నిర్వహించే పెట్టుబడిదారుల నుంచి డబ్బులు సేకరించిన కారణంగా ఈ సెబీ నిర్ణయం తీసుకుంది. ఇందులో గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అస్మితా పటేల్ కూడా ఉన్నారు. అస్మితా పటేల్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ చెప్తూ కోర్సులు నేర్చుకునే వారి దగ్గర నుంచి భారీగానే వసూలు చేసింది. ఈమె టిప్స్ విన్న పెట్టుబడిదారులు నష్టాలను చవిచూశారు. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు వరుసగా ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. దీంతో సెబీ రంగంలో దిగింది. టిప్స్ పేరుతో అస్మితా పటేల్ సుమారు 104 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం. ఈ విషయాలు సెబీ విచారణలో తేలాయి. కోర్సు ఫీజుల కింద ఇన్వెస్టర్లు, స్టూడెంట్స్ నుంచి సేకరించిన 53 కోట్లు సంబంధిత ఇన్వెస్టర్లు తిరిగి ఇచ్చేయాలని సెబీ ఆదేశించింది. అస్మితా పటేల్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్కు 5.26 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈమెకి ఇన్స్టాగ్రామ్లో 2.9 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్బుక్లో 73,000 మంది ఫాలోవర్లు, ఎక్స్ ట్విట్టర్లో 4,200 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ట్విట్టర్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అస్మితా పటేల్ తాను షీవోల్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అఫెన్స్ క్వీన్గా ప్రచారం చేసుకుంటుంది. ఈమె దాదాపు 1 లక్షల మంది స్టూడెంట్లకు, పెట్టుబడిదారులకు ట్రేడింగ్ సలహాలు ఇచ్చినట్లు సమాచారం. అస్మితా పటేల్ మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్న అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్. కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఆమె సాంప్రదాయ గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఈమెకు 17 సంవత్సరాల్లో ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, 10 ఏళ్లకు పైగా బోధన నైపుణ్యం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా అనేక అవార్డులు గెలుచుకున్నట్లు చెబుతున్నారు. అందుకే ఫ్రెండ్స్, నేటి యువతరం ఈజీ మనీ కోసం రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవడం కోసం స్టాక్స్ బెట్టింగ్స్లో డబ్బులు పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది ఈరోజు సమాచారం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు మరో కొత్త సమాచారంతో మీ ముందుకు వస్తా.